కేథలిక్ చర్చ్ హెడ్ పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఊపిరితిత్తుల్లో న్యూమోనియా సమస్యతో పోప్ పోరాటం చేస్తున్నారు. శ్వాసకోశ సంబంధ పాలిమైక్రోబియల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఫిబ్రవరి 14వ తేదీన ఆసుపత్రిలో చేరారు పోప్. ఆయన 2 ఊపిరితిత్తులకు న్యూమోనియా సోకినట్లు నిర్ధారించారు డాక్టర్లు. కాగా న్యూమోనియాతో పోరాటంలో తాను గెలవలేనని తన సహాయకులతో పోప్ చెప్పినట్లు తెలుస్తోంది. న్యూమోనియా నుండి తానిక కోలుకోలేనని, ఎక్కువ కాలం బతకనని పోప్ తన సహాయకులతో చెప్పారట. ఈ మేరకు పోపు వారసుడి ఎంపిక కోసం సన్నాహాలు కూడా మొదలయ్యాయట. గత శుక్రవారం రోమ్లోని జెమెల్లీ ఆసుపత్రిలో పోప్ చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు డాక్టర్లు కృషి చేస్తూనే ఉన్నారు. పోప్ ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పోప్ అనారోగ్యం నుండి కోలుకోవడం కష్టమే అని భయాలు వ్యక్తమవుతున్నాయి. పలు రకాల వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో పోప్ తిరిగి కోలుకోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు డాక్టర్లు. న్యూమోనియాతో పాటు అస్థమాటిక్ బ్రాంకైటిస్ వీటితో పోప్ బాధపడుతున్నారని, ఆయనకు యాంటీబయాటిక్ చికిత్స కొనసాగించాలని డాక్టర్లు తెలిపారు.